సిద్దిపేటలో ఒక దురదృష్టకరమైన పెళ్లికి సంబంధించిన సంగతి జరిగింది. ఎందుకంటే మొదటి సంబంధంతోనే విడాకులు అయి బాధపడుతున్న సమయంలో ఒక రెండవ సంబంధాన్ని చూసుకొని కూడా ఒక అమ్మాయి ద్వారా మోసపోయి, అంటే పూర్తిగా ఆయన ఏదైతే ఒక బ్రోకర్ ద్వారా సంబంధాన్ని సెట్ చేసుకొని దానికి సంబంధించి మోసపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా అసలు సంగతిని ఏం జరిగింది, ఆ రోజు ఏ విధంగా జరిగింది, ఆ అమ్మాయి ఎందుకు పారిపోయింది అనే విషయాలు అతని వివరాలను అడిగి తెలుసుకుందాం. మాది నెహ్రూ పార్క్ సిద్దిపేట మాది. నేను ఫస్ట్ మ్యారేజ్ నాకు విడాకులు అయిపోతే మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను. నా కొడుకు ద్వారా నాకు ఫస్ట్ మ్యారేజ్ నోటీసులు వచ్చాయి. నాకు పేపర్స్ కూడా నా పేపర్స్ చూపించి మళ్ళీ సెకండ్ మ్యారేజ్ అమ్మాయికి చేసుకున్నాను. ఆమె సరే అని ఒప్పుకున్న తర్వాత నాకు నేను యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నాను. యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ నేను ఫొటోస్ వీడియోస్ చేస్తా అంటే కూడా అక్కడ వద్దని వాళ్ళు అన్నారు. అయినా సరే నేను ఫొటోస్ వీడియోస్ పెట్టుకొని పెళ్లి చేసుకున్నాను. వచ్చిన తర్వాత 1 వీక్ కూడా నా దగ్గర అమ్మాయి లేకుండా నన్ను చేసి ఉల్టా నా మీద హరాస్మెంట్ చేసిందని చెప్పి అపనిందన నా మీద వేసి రాత్రి నగలు డబ్బు తీసుకొని మెట్పల్లికి 8:30కి వెళ్ళిపోయిన తర్వాత నాకు మీరు నన్ను అది హరాస్మెంట్ చేస్తున్నారు, ఒకవేళ నేను చనిపోతాను ఎవరికి నాకు కారణం అని చెప్పి ఉల్టా నా మీద కేసు పెట్టింది. నన్ను పోయే సమయంలో నన్ను కొట్టింది నన్ను బూతులు మాట్లాడింది నా పైకి. మళ్ళీ నేను ఇంకో అబ్బాయితో ఉంటే నీకేం అవసరం, నేను నలుగురిని మెయింటైన్ చేస్తా, నీకు అవసరం లేదు, ఉంటే ఉంచుకో లేకపోతే లేదు అని చెప్పి నన్ను నా మీద మాట్లాడితే అదే విషయం బ్రోకర్కి చెప్తే బ్రోకర్ కూడా ఆమెను పెళ్లి చేసిన మాకు సంబంధం లేదు, పెళ్లి చేసిన సంబంధం లేదు, ఆమె అట్లాంటి వ్యక్తి కాదు, అట్లాంటి వ్యక్తి కాదని చెప్పి మరి నాకు పెళ్లి చేసిండు. పెళ్లి చేసిన తర్వాత ఆమె అట్లా చేసిందని నాకు సంబంధం లేదు బాబు, అమ్మాయిని పెళ్లి వదిలేసిన మాకు సంబంధం లేదు, కానీ మాకు అమ్మాయి గురించి మాకు ఏ ఇబ్బంది అయినా మేము చూసుకొని నీ సంగతి చూస్తామని చెప్పి నాకు బ్రోకర్ నా మీదకి భయపెట్టించిన తర్వాత అమ్మాయిని అక్కడ ఉంచుకొని 3 నెలల తర్వాత మేము వెళ్తే మాట్లాడదాము చేస్తామని చెప్పి బంగారం మీకు ఇస్తాము, మేము బ్రోకర్ ఇస్తామని మాట్లాడి పిలిపించుకున్న తర్వాత మధ్యాహ్నం తాగిపోయమని అడిగితే తాగిపించిన తర్వాత ఏమన్నాడంటే మేము బంగారము డబ్బులు ఇవ్వం, మీరే ఉల్టా మాకు 3 లక్షలు ఇవ్వాలి, 3 లక్షలు ఇస్తే అమ్మాయి జీవితం మాకు ఉంటుంది అని చెప్పి మేము ఇంకో అమ్మాయి మళ్ళీ మ్యారేజ్ చేస్తాం అంటే విడాకులు కాకుండా చేస్తాం, ఆయన మేము చేస్తాం, మీకు సంబంధం లేదు, అమ్మాయి ఏమైతే మీకు అవసరం లేదు అని చెప్పి మాకు నా మీదకే మాట్లాడాడు. అమ్మాయి ఇంత చేసిన నేను అమ్మాయిని నేను స్వీకరిస్తాను అని చెప్పి అన్నాను. అమ్మాయి నేను ఒక చిన్న విషయంలో కూడా ఇబ్బంది పెట్టి, ఎందుకంటే నేను ఫస్ట్ మ్యారేజ్ నాకు చాలా ఇబ్బంది పడి బాధపడ్డాను అని చెప్పి నేను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను. అమ్మాయి ఎలాగున్నా సరే నేను చేసుకుంటాను నేను చెప్పి చేసుకున్నాను. ఆయన అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత 3 రోజులకు అమ్మాయి శరీరం కాలిపోయిన విషయం నాకు తెలిసిన తర్వాత ఇదే విషయం పెద్దల మధ్య మాట్లాడితే అవునా మరి ఈ విషయం చెప్పలేని మాట్లాడితే అవును బాబు కాలితో ఏమైంది, అమ్మాయి శరీరం అంత కాలిపోయిన శరీరం అమ్మాయిని పెళ్లి చేస్తే అబ్బాయి జీవితం నాశనం అయిపోతుందని. అవును బాబు అయితే ఏమవుతుందని అయితే ఏమవుతుందని బ్రోకర్ నా మీదకి మాట్లాడాడు. బ్రోకర్ నేను పెళ్లి చేసిన అయిపోయింది, నాకు సంబంధం లేదు, అది మీరు ముందుగా చూసుకోండి అంటే బట్టలు చూసుకొని పెళ్లి చేసుకున్నాను నేను మాట్లాడినా అంటే దానికి అతను ఏమన్నాడు అంటే మీరు సెకండ్ మ్యారేజ్కి ఫస్ట్ మ్యారేజ్ ఇచ్చి చేసినాం కదా, అందుకే అట్లే ఉంటుంది, ఏదో ఒక కారణం ఉంటుంది, అది మీరు ముందు చెప్పాలి అంటే మేము చెప్పలేదు అయితే ఏంది బాబా అని మా మీదగా మాట్లాడి తప్పుగా మాట్లాడి అబద్ధం మాకు పెళ్లి చేశాడు. ఒక అమ్మాయి వాళ్ళ మోసం జరిగింది, అలాంటి మోసం ఏ అబ్బాయికి జరగకుండా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అతను మెట్పల్లి బ్రోకరు బండారు సత్యం అనే అతను నాకు మ్యారేజ్ చేసి అమ్మాయిని నాకు అంటగట్టిన తర్వాత అమ్మాయి కూడా అతని దోవలో వెళ్ళి ఆమె కూడా ఆయన చెప్పినట్టు విని మొగుడు సంబంధం లేకుండా వారం రోజులు ఇంటికాడ ఉండి డబ్బులు నాకు ఆశపడి వెళ్ళిపోయింది. ఇట్లాంటి మోసాలు వేరే అబ్బాయికి జరగకుండా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను. రైట్, మొత్తం మీద ఒక అమ్మాయి వల్ల నువ్వు మోసపోయావు, బంగారం పోయింది, డబ్బులు పోయాయి, బ్రోకర్ కూడా మనీ ఇచ్చావు, చాలా విధాలుగా నీకు నష్టం జరిగింది. మొదటి మ్యారేజ్కి సంబంధించి విడాకులు జరిగిపోయినాయి, సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే ఈ విధంగా జరిగింది. ఇప్పుడు ఫైనల్గా నువ్వేం కోరుకుంటున్నావు, నీకు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నావు? అమ్మాయి వస్తే నేను కాపరేట్ చేద్దామని నేను అనుకుంటున్నాను. అమ్మాయి ఒకవేళ రాలేదనుకుంటే నాకు ఇచ్చిన నేను పెట్టిన బంగారం నా బ్రోకరేజీ నా అమ్మాయికి ఇచ్చిన డబ్బులు నాకు ఇస్తే నాకు సరిపోతుంది నాకు.
ఇట్లాంటి మోసాలు ఏ అబ్బాయికి జరగకుండా చూడాలని నేను ఎసిక్స్ తరపున నేను కోరుకుంటున్నాను.